హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోహన్ బాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా క్లాస్ 6th జియోగ్రఫీకి సంబంధించి చాప్టర్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనము నైట్ టైం డాబా పైన కూర్చున్నప్పుడు కానీ ఈవినింగ్ సమ్మర్స్లో డాబా పైన పడుకున్నప్పుడు కానీ నైట్లో మనకి నైట్ అంతా కూడా స్కైలో వజ్రాలు పొదిగినట్టుగా మెరుస్తూ ఉంటుంది. సో మనం ఈ టైని షైనింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే డల్గా షైన్ అవుతున్న ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో వాటిని మనము స్టార్స్ అంటామన్నమాట, ఏవైతే మెరుస్తూ ఉంటాయో. సో నైట్ టైం మనకి అలాగే మూన్ కూడా కనిపిస్తుంది. సో మూన్ కూడా మనకి డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ పొజిషన్స్లో కనిపిస్తుంది. సో మనకి పౌర్ణమి రోజు అయితే ఫుల్ మూన్ నైట్ చాలా ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ 15 డేస్కి న్యూ మూన్ నైట్ వస్తుంది, దాన్ని అమావాస్య అంటాము. సో అమావాస్యకి అసలు స్కై అంతా కూడా చాలా డార్క్గా క్లియర్గా ఉంటుంది. సో దీన్ని మనం అమావాస్య అంటాము. సో ఏదైతే బ్రైట్ లైట్ ఏది మనకి సన్ ఏదైతే బ్రైట్గా కనిపిస్తుందో, మూను అలాగే అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే నైట్ టైమ్స్ షైనింగ్ కనిపిస్తున్నాయో స్టార్స్ అన్నీ కూడా మనం అన్నిటినీ సెలెస్షియల్ బాడీస్ అంటాము. సో సెలెస్షియల్ బాడీస్లో మనకి లిమినస్ ఆబ్జెక్ట్స్ నాన్ లిమినస్ ఆబ్జెక్ట్స్ అన్నట్టుగా, అంటే ఏవైతే చాలా పెద్ద సెలెస్షియల్ బాడీస్ పెద్దగా హాట్గా ఉంటాయో, సో అవన్నీ గ్యాసెస్తో మేడ్ అయి ఉంటాయి. సో గ్యాసెస్ అన్నీ బర్న్ అవుతుంటాయి కాబట్టి దే హ్యావ్ దెర్ ఓన్ హీట్ అండ్ లైట్. దే ఎమిట్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్. సో వాటన్నిటిని కూడా మనం స్టార్స్ అనిగా చదువుతాము. సో మనకి ఎగ్జాంపుల్ సన్ అనేది కూడా ఒక స్టారే. సో కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ అనేవి అన్నీ కూడా మనకి ఆకాశంలో ఉంటాయి, కానీ మనకి అవన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనకి చాలా చిన్నగా కనిపిస్తాయి. సో మనకి మన సోలార్ సిస్టంలో మన మిల్కీవే గెలాక్సీలో సోలార్ సిస్టమ్ ఉంది. సో సోలార్ సిస్టమ్ అంటే సన్ మధ్యలో ఉంటాడు కాబట్టి సన్ పెద్దగా కనిపిస్తుంది. వేరే సోలార్ సిస్టంలో వేరే సన్ మనకి చాలా దూరంలో ఉంటారు కాబట్టి చాలా చిన్నగా కనిపిస్తుంది. సో గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి నైట్ టైం స్కైలో. సో దాన్ని మనం కాన్స్టలేషన్స్ అంటాము. సో ఉర్సా మేజర్ అనేది ఆర్ బిగ్ బియర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్స్టలేషన్. సో సప్తర్షి అంటే 7 స్టార్స్ ఫామ్ ఒక ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి. సో మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు ఇక్కడ పిక్చర్లో చూసినట్టుగా 7 స్టార్స్ అన్నిటిని. సో దాన్ని మనము సప్తర్షి కాన్స్టలేషన్ అంటాము. సో మనకి ప్రీవియస్ టైమ్స్లో అంటే యాన్షియంట్ టైమ్స్లో మనకి పూర్వకాలంలో కంపాస్ అంటే డైరెక్షన్ కనుక్కోవడానికి ఇవన్నీ లేవు కాబట్టి, సో నార్త్ స్టార్ని అంటే సప్తర్షిలో రెండు స్టార్స్కి ఒక లైన్ గీస్తే సిమిలర్గా లైన్ని ఇంటర్సెక్ట్ చేసేంతగా నార్త్ స్టార్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం పోల్ స్టార్ అంటాం, అంటే నార్త్ పోల్ స్టార్ అని నార్త్ స్టార్ అని. దాని తెలుగులో అయితే ధ్రువ నక్షత్రము ధ్రువతార అంటాము. సో ఈ స్టార్ని ఉపయోగించుకునే నార్త్ సైడ్ డైరెక్షన్స్ అనేవి కనుక్కునేవాళ్ళు. సో మనకి సెలెస్షియల్ బాడీస్ అన్నీ కూడా ఏవైతే బర్న్ అవుతాయో వాటిని మనము స్టార్స్ అంటాము. ఏవైతే హీట్ లైట్ సొంతంగా కలిగి ఉండవో అవన్నీ కూడా వేరే స్టార్స్ యొక్క లైట్ ద్వారా అవి వెలుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం ప్లానెట్స్ అంటాం. సో గ్రీక్ వర్డ్ ప్లానెట్ అయి నుంచి అంటే మీనింగ్ వ్యాండరర్స్, తిరుగుతూ ఉండే వాటిని వ్యాండరర్స్ అని. గ్రీక్ వర్డ్ ప్లానెట్ అయి నుంచి ప్లానెట్స్ అనేవి ప్లానెట్ అనే టర్మ్ని మనము డిరైవ్ చేసుకున్నాము. సో మనకి మూన్ కూడా ఒక శాటిలైటే. సో ప్లానెట్ చుట్టూ ఉండేది మూన్. సో మూన్ అనేది శాటిలైట్ అంటే న్యాచురల్ శాటిలైట్. సో ఎర్త్కు ఉండే ఏకైక న్యాచురల్ శాటిలైట్. సో ఎర్త్తో పాటు మిగతా ప్లానెట్స్కి కూడా వాటి శాటిలైట్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ దేర్ ఓన్ మూన్స్. సో మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి జూపిటర్ సాటర్న్ యురేనస్కి చుట్టూ కూడా రింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్మాల్ డెబ్రీస్తో ఫామ్ అయి ఉంటాయి. సో మనం ఒక పవర్ఫుల్ టెలిస్కోప్తో చూస్తే జూపిటర్ సాటర్న్ యురేనస్ చుట్టూ కూడా ఈ రింగ్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో మనకి సౌర కుటుంబం అంటాం తెలుగులో అయితే. దాన్ని మనకి సన్ ఉన్నారు, 8 ప్లానెట్స్, శాటిలైట్స్, అదర్ ఆస్ట్రాయిడ్స్, మెట్రాయిడ్స్ అన్నీ కూడా సోలార్ సిస్టంలో ఉన్నాయి. మనకి సోలార్ సిస్టంలో ఇక్కడ పిక్చర్లో ఇచ్చినట్టు మనకి సన్ మధ్యలో ఉన్నారు. సన్ చుట్టూ మనకి మెర్క్యూరీ, వినస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఉన్నది. సో ప్లూటోని 2060లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ మీటింగ్లో డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేశారు కదా. అంతకుముందు 9 ప్లానెట్స్ 8 ప్లానెట్స్గా అయ్యాయి. సో సోలార్ సిస్టంలో ఫస్ట్ సన్ గురించి సన్ రోమన్ మిథియాలజీ సోల్ అంటే సన్ గాడ్ అని, సో సోలార్ అంటే సన్ రిలేటెడ్ అని. సో మనకి సోలార్ సిస్టమ్,
సోలార్ ప్యానెల్స్ అనే సన్లైట్ని ట్రాప్ చేసే బ్యాటరీస్లో స్టోర్ చేసుకునే సోలార్ ప్యానెల్స్ అంటాము. సో సన్లైట్ని ట్రాప్ చేసుకుంటాయి, విచ్ జనరేట్స్ ది ఎలక్ట్రిసిటీ. అలాగే సోలార్ అంటే రిలేటెడ్ ద సన్ అని మీనింగ్. సో మనకి సన్ గురించి సన్ గురించి చూస్తే సన్ అనేది సెంటర్లో ఆఫ్ ద సోలార్ సిస్టమ్కి ఉంటాడు. అందుకే మనము సన్ ఫ్యామిలీని మనం సోలార్ సిస్టమ్ అంటాము. సో సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ అండ్ సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నిటికి కూడా అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ లైట్ కూడా సన్ మాత్రమే. సన్ పైన ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా కంటిన్యూస్గా బర్న్ అవుతూ ఉంటాయి. సో అన్నీ మనకి హీట్ని లైట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ట్రెమెండస్ హీట్ అనేది మన ఎర్త్ ప్లానెట్ పైన ఎందుకు ఫీల్ అవ్వమంటే, సో 150 మిలియన్ కిలోమీటర్ అవే ఫ్రమ్ ద ఎర్త్, అంటే 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సన్ అనేది ఉంది కాబట్టి మనం అంత హీట్ అనేది ఫీల్ అవ్వము, ట్రెమెండస్ హీట్ అనేది. సో నెక్స్ట్ 8 ప్లానెట్స్లో మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్ అండ్ యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. సో ఈ సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ లెటర్, వర్డ్స్లో ఫస్ట్ లెటర్ అన్నీ కూడా మనకి ఈ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఈ ప్లానెట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో ఈ నియమానికి ద్వారా మనం ప్లానెట్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో 8 ప్లానెట్స్ అన్నీ కూడా సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ఒక ఫిక్స్డ్ పాత్లో ఎలాంగేటెడ్ పాత్వేలో తిరుగుతుంటాయి. సో ఎలాంగేటెడ్ పాత్వేని మనం ఆర్బిట్స్ అంటాము. సో ఈ ఆర్బిట్స్ మెర్క్యూరీ అయితే మనకి చాలా సన్కి నియరెస్ట్గా ఉంటుంది కాబట్టి 88 డేస్ మాత్రమే పడుతుంది సన్ చుట్టూ తిరగడానికి. వీనస్ అనేది సెకండ్ మెర్క్యూరీ తర్వాత ఉన్న సన్కి దగ్గరలో ఉన్నది వీనస్. సో వీనస్ని ఎర్త్ ట్విన్గా పిలుస్తారు, ఎందుకంటే ఇది సైజ్ షేప్ ఆల్మోస్ట్ ఎర్త్కి సిమిలర్గా ఉంటుంది. సో 2006 ఆగస్టు ముందు కూడా 9 ప్లానెట్స్గా కన్సిడర్ చేసేవాళ్ళు ప్లూటోని 9th ప్లానెట్గా. కానీ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లో డెసిషన్ తీసుకున్న దాని ప్రకారము ప్లూటో అనేది అదర్ సెలెస్టియల్ బాడీ లాగే ఒక డ్వార్ఫ్ ప్లానెట్గానే కింద కన్సిడర్ చేశారు. సో అప్పటి నుంచి మనకి 8 ప్లానెట్స్, అంతకుముందు 9 ప్లానెట్స్ ఉండేవి. సో ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేసిన తర్వాత మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ఎర్త్, సో మనకి స్టడీ ఎర్త్ గురించి మనకి జీ అంటే ఎర్త్ రిలేటెడ్ అని మీనింగ్. సో జియోగ్రఫీ అంటే రైటింగ్, అంటే జియోగ్రఫీ అంటే రైటింగ్ రిలేటెడ్ టు ఎర్త్. సో జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్. జియోమెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ద ఎర్త్. అదే జియాయిడ్ అంటే ఎర్త్ షేప్ రిజెంబ్లింగ్ ద షేప్ ఆఫ్ ఎర్త్ అని మీనింగ్ వస్తుంది. సో మా ఎర్త్ థర్డ్ నియరెస్ట్ ప్లానెట్, సన్కి థర్డ్గా నియరెస్ట్గా ఉంటుంది, 5th లార్జెస్ట్ ప్లానెట్. అలాగే జియాయిడ్ షేప్ ఉంటుంది. సో జనరల్లీ స్పియర్ అంటే రౌండ్గా ఉంటుంది, కానీ జియాయిడ్ అంటే నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర ఫ్లాటెడ్గా ఉంటుంది. దాన్ని మనము జియాయిడ్ షేప్ అంటాం, ఎర్త్ షేప్ అని. సో నార్త్ పోల్లోనూ సౌత్ పోల్లో ఫ్లాట్గా ఉంటుంది, నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర. దాన్ని మనం జియాయిడ్ షేప్ అంటాము. మీనింగ్ జియాయిడ్ అంటే ఎర్త్ లైక్ షేప్ అని మీనింగ్. సో ఎర్త్ పైన మాత్రమే లైఫ్ సర్వైవల్కి కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉన్నాయి. వాటర్ ఉంది, ఎయిర్ ఉంది, అలాగే ఆక్సిజన్ అనేది కూడా ఉంది మనకి. వేరే ప్లానెట్స్ అన్నిటిపైన కూడా మనం ఇంకా లైఫ్ కోసము రీసెర్చ్ చేస్తున్నాం, కానీ ఇంకా లైఫ్ అనేది ఉందని కనుక్కోలేదు. సో ఎర్త్ పైన మాత్రమే మనకి కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉన్నాయి. అలాగే ఎర్త్ బ్లూ కలర్లో కనిపిస్తుంది మన స్కై నుండి చూస్తే, ఎందుకంటే 2/3 సర్ఫేస్ అంతా కూడా వాటర్తో కవర్ అయి ఉంటుంది. సో అందుకే ఎర్త్ని మనం బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తాం. సో ఎర్త్కున్న ఒకే ఒక శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్, దాని మూను. సో మూను మనకి ఆల్మోస్ట్ ఎర్త్కి 1/4 ఉంటుంది, 1/4 డయామీటర్లో ఉంటుంది. సో మన 384,400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి ఇది. అందుకే మిగతా స్టార్స్ కంటే మూన్ మనకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. సో మూను ఆల్మోస్ట్ ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 డేస్ పడుతుంది. అలాగే దాని చుట్టూ కూడా స్పిన్ అవ్వడానికి, రొటేట్ అవ్వడానికి దాని చుట్టూ తాను కూడా 27 డేస్ పడుతుంది. అంటే అందుకే మనకి ఎర్త్ పై నుంచి చూసినప్పుడు మూన్ వన్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది ఎప్పుడు కూడా, ఎందుకంటే రివాల్వింగ్, రొటేషన్, రెవల్యూషన్ టైం పీరియడ్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి. సో మనకి ద మూన్ డస్ నాట్ హ్యావ్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ ఇట్స్ లైఫ్. మూన్ పైన లైఫ్ సర్వైవల్కి కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా లేవు. సో దాన్ని మనము
మూన్ పైన లైఫ్ కోసము మనము ఎక్స్ప్లోరేషన్స్ చేయడానికి ఇస్రో శాటిలైట్స్ పంపించి చంద్రయాన్ 1 పంపించింది. సో మూన్ పైన వాటర్ ఉందని కనుక్కున్నాం. తర్వాత చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అని కూడా, చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది, చంద్రయాన్ 3ని మనం పంపిస్తున్నాం మళ్ళీ. నెక్స్ట్ శాటిలైట్ అంటే ఒక సెలెస్టియల్ బాడీ దట్ మూవ్స్ అరౌండ్ ద ప్లానెట్ చుట్టూ మనకి ప్లానెట్ అబ్జర్వ్ చేయడానికి కానీ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్ కానీ పంపిస్తే దాన్ని మనం శాటిలైట్ అంటాము. సన్ సన్ చుట్టూ ప్లానెట్స్ ఏ విధంగా తిరుగుతాయో ప్లానెట్ చుట్టూ కూడా ఈ శాటిలైట్ అనేది తిరుగుతుంది. అలాగే మనకి హ్యూమన్ మేడ్ శాటిలైట్ అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసింది సైంటిస్టులు. సో దీన్ని మనము యూనివర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ లేకపోతే ఎర్త్ పైన కమ్యూనికేషన్ టెక్నాలజీకి కానీ మనం ఉపయోగించుకుంటాం శాటిలైట్స్ అనేవి. సో ఇట్ ఈస్ క్యారీడ్ బై రాకెట్. జనరల్గా ఈ శాటిలైట్ని రాకెట్ ద్వారా మనం పంపిస్తాము స్పేస్లోకి. సో ఈ స్పేస్లోకి పంపించి ఒక స్పెసిఫిక్ ఆర్బిట్ ఫిక్స్డ్ పాత్లో ఎర్త్ చుట్టూ తిరగడానికి ఒక ఆర్బిట్లు ప్లేస్ చేస్తాము. సో మనకి ఇండియన్ శాటిలైట్స్కి అయితే స్పేస్లో మనకి ఇన్సాట్ ఉంది, ఐఆర్ఎస్, హెచ్సాట్ అని ఇలా శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆస్ట్రాయిడ్. సో ఆస్ట్రాయిడ్ అంటే మనకి సోలార్ సిస్టంలో ప్లానెట్స్, స్టార్స్, శాటిలైట్స్తో పాటు ఆస్ట్రాయిడ్స్ కూడా ఉంటాయి. సో ఆస్ట్రాయిడ్స్ అనేవి టైనీ బాడీస్. చాలా ఈ టైనీ బాడీస్ అన్నీ కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో దీన్నే మనం ఆస్ట్రాయిడ్స్ అంటాము. ఇవన్నీ ఎక్కువగా మనకి మార్స్, జూపిటర్ మధ్యలో ఎక్కువ కనిపిస్తాయి. బిట్వీన్ ద ఆర్బిట్స్ అంటే ఈ రెండు మార్స్ తిరిగే ఆర్బిట్ మధ్యలోను, అలాగే జూపిటర్కి మధ్యలోను, మార్స్కి జూపిటర్కి మధ్యలో ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో సైంటిస్టులు అందరూ కూడా ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా రెండు ప్లానెట్స్ గుద్దుకున్నప్పుడు కానీ, ఎక్స్ప్లోడ్ అయినప్పుడు, పేలినప్పుడు కానీ ఫామ్ అయిన వాడిగా కన్సిడర్ చేస్తారు ఆస్ట్రాయిడ్స్ని. సో మెటరాయిడ్స్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్ మెటరాయిడ్స్. మెటరాయిడ్స్ అనేవి పీస్ ఆఫ్ రాక్స్ జనరల్గా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే మెటరాయిడ్స్ ఎర్త్ పైకి వస్తాయో, ఎర్త్ పైన ఉన్న ఎర్త్ అట్మాస్ఫియర్కి ఫ్రిక్షన్ అనేది ఆ ఎయిర్తో ఫ్రిక్షన్ అయ్యి హీట్ అయ్యి బర్న్ అయిపోతాయి. సో దీన్ని మనము దాని ద్వారా బర్న్ అయినప్పుడు ఒక ఫ్లాష్ ఆఫ్ లైట్ వస్తుంది. సో దాన్ని మనం తోకచుక్కగాను అలా వర్ణిస్తుంది తెలుగులో అయితే. సమ్ టైమ్స్ ఏ మెటీరియల్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్ అండ్ క్రియేట్స్ ఏ హ్యాలో. సో మెటరాయిడ్స్ కూడా చాలా ఎర్త్ పైన పడ్డాయి. సో ఎర్త్ పై పడి హ్యాలోని క్రియేట్ చేస్తాయి. సో మనము దాన్ని మెటరాయిడ్స్ అంటాము. సో మనకి ఎర్త్ అనేది స్కై అనేది క్లస్టర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్తో మేడ్ అయి ఉంటుంది యూనివర్స్ అంతా కూడా. మనం అయితే మనది పాలపుంత అంటాం, మిల్కీ వే గెలాక్సీ అంటాము. అలాగే మన మిల్కీ వే గెలాక్సీలో అవర్ సోలార్ సిస్టమ్ పార్ట్ ఆఫ్ దిస్ గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీలో సోలార్ సిస్టమ్ అనేది ఒక పార్ట్. అలాగే యాన్షియంట్ టైంలో అయితే ఇట్ వాజ్ ఇమాజిన్ టు బి రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్కై. పూర్వకాలంలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది అని, ఇలా లైట్ నది అని మనం అనుకునేవాళ్ళం. దాన్నే మనం ఆకాశగంగా అంటాము అని అనుకునేవాళ్ళం. సో ఆకాశగంగా అంటే ఏ గెలాక్సీ. సో ఆకాశగంగా అని అనుకునేవాళ్ళం. అంటే లైట్ అంతా కూడా నదిలో ప్రవహిస్తుంది కాబట్టి రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ద స్కైని మనం ఆకాశగంగా అని పూర్వకాలంలో పిలిచేవాళ్ళం. సో గెలాక్సీ అంటే హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్. సో గెలాక్సీ అంటే మనకి వే గెలాక్సీలో మనకి బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి, క్లౌడ్స్ ఆఫ్ డస్ట్, గ్యాసెస్ ఉంటాయి. సో ఈ మిల్కీ వే గెలాక్సీ లాగా మనకి మిలియన్స్ ఆఫ్ సచ్ గెలాక్సీస్ అన్నీ కూడా ఉన్నాయి యూనివర్స్లో అని మనం చెప్తున్నాం. అలాగే మన యూనివర్స్లో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. అలాగే మనలాంటి యూనివర్స్ అనేది చాలా ఉన్నాయి కాబట్టి మనం మల్టీవర్స్ అని కూడా కాన్సెప్ట్తో మనం వింటున్నాం ఇప్పుడు. సో మన యూనివర్స్ లాంటివి చాలా యూనివర్స్ ఉన్నాయని. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ యూనివర్స్. సో యూనివర్స్ అనేది ఎంత పెద్దది అనేది కనుక్కోవడానికి చాలా కష్టం అనమాట. ఎందుకంటే మన ప్లానెట్ని మనం ఇప్పటివరకు కూడా పూర్తిగా తిరిగి ఉండము. సో మన ప్లానెట్ సోలార్ సిస్టంలో ఉంది, సన్కి సంబంధించి సోలార్ సిస్టమ్. అలాంటి సోలార్ సిస్టమ్స్ మిల్కీ వే గెలాక్సీలో చాలా ఉన్నాయి. సో మిల్కీ వే గెలాక్సీస్, మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అనేవి యూనివర్స్లో ఉన్నాయి. సో మన యూనివర్స్ మన అలాంటి యూనివర్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి మల్టీవర్స్ అంటాం. అంటే మనము చాలా చిన్నగా కన్సిడర్ చేస్తాం. సో మనము హ్యూమన్ కన్సిడర్ చేసుకుంటే మనము
ఎర్త్ పైన ఉన్నాము. ఎర్త్ అంతా కూడా సోలార్ సిస్టమ్ అంతా మిల్కీ వే గెలాక్సీ యూనివర్స్. సో యూనివర్స్ అంతా కూడా మళ్ళీ మల్టీవర్స్లో చాలా ఉంది. సో ఈ వీడియోతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్తో నెక్స్ట్ వీడియోలో